సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా సంగారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంతాల లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వ సహాయం అందించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రైతులను కానీ గరీబులను కానీ పట్టించుకున్న పాపన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పోతలేమనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మరి తెలంగాణ మొదటి నుంచి ఉద్యమకారులు, మన జిల్లా ప్రభుత్వం హరీష్ అన్న కావచ్చు, మరి నిరంతరంగా తీసుకున్న ప్రజలందరూ వాళ్ళే గుర్తు చేసుకొని మరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఆలోచన చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసుకొని మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మరి విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలకు ఇచ్చిన మాటను పని లేదు, అన్ని విషయాల్లో వెంకయ్య చేస్తా ఉన్నారు. కాబట్టి దాంట్లో భూముల వ్యవస్థ తప్పిస్తే సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులకు భూములు ఉన్నాయి, ఏ కంపెనీకి ఇవ్వాలి తప్పిస్తే రైతులకు అన్యాయం చేయడం తప్పిస్తే ఒక ఎకరా ఇచ్చింది లేదు, మరొకరు కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో జిల్లాలో జరుగుతున్న విషయాన్ని స్పష్టంగా